బోనామెత్తమ్మ బోనామెత్తమ్మ భాగ్యనగర్ ఉజ్జాయిని బోనామెత్తమ్మ 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 భాగ్యనగరి ఉజ్జయిని బోనామెత్తమ్మ 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 భాగ్యనగర్ ఉజ్జాయిని బోనామెత్తమ్మ 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 భాగ్యనగరి ఉజ్జయిని బోనామెత్తమ్మ గోలుకొండ జగదాంబ గండాదిపాలే గండాలు బాపే గండి మైసమ్మకు బోనామెత్తమ్మ బోనామెత్తమ్మ భాగ్యనగరి ఉజ్జయిని బోనామెత్తమ్మ ఎలలు దాటి నెల్లమ్మ బల్కంపేట ఎల్లమ్మ ఎలము దాటి ఎల్లమ్మ బల్కంపేట ఎల్లమ్మ లాలు దర్వాజా ఆ ధూలిపేట దూపాలే లాలు దర్వాజా ధూలిపేట చూపాల మైసమ్మ పోచమ్మ ముత్యాలమ్మ పెద్దమ్మ మైసమ్మ పోచమ్మ ముత్యాలమ్మ మిచ్చమ్మ అలుకు పూసి తెచ్చినమే అన్నా నైవేద్యాలు అలుకు పోసు తెలిసినమే అన్న నైవేద్యాలు డప్పులు వాయిద్యాలతో దరువులు నీకెల్లమ్మ డప్పులు వాయిద్యాలు దరువులు నీకెల్లమ్మ అంబారి మీద నీకు సంబరాలే తల్లి అంబాయి మీద నీకు సంబరాలే తల్లి బోనామెత్తమ్మ బోనామెత్తమ్మ భాగ్యనగర్ ఉజ్జాయిని బోనామెత్తమ్మ 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 భాగ్యనగరి ఉజ్జయిని బోనామెత్తమ్మ ఇట్లా ఎక్కడో మహారాష్ట్రలో ఉన్న ఉజ్జాయిని తల్లిని మరి ఇక్కడికి తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఒక్కటే మాట సార్, ఈ మైక్ టీవీ ద్వారా మీకు అప్పీల్ చేసేది ఏంటంటే కుల పూజారులని ఎవరైతే ఉన్నారో గ్రామంలో సర్వే చేసి కుల పూజారులకు కావాల్సినటువంటి ఏదైతే పింఛన్ ఇస్తున్నారో లేకుంటే ఏదో చేస్తున్నారో వాళ్ళకు కూడా ఒక ఆర్థిక సముదాయాన్ని సమకూర్చినట్టయితే కొంత వాళ్ళ పోషణ ఉంటుంది. అట్లా దేవుడి మీద ఎప్పుడైనా జాతరలు సందర్భంలో కూడా వాళ్ళు ఆ దేవతల్ని కొలుచుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి కుల పూజారులను రక్షించాలి.